మీరు ఒంటరిగా మిగిలిపోయింది ఏముంటుంది? మీరంటూ నమ్మిన మనుషులు ఉన్నారు, మీ ఫ్యామిలీ ఉంది, కుటుంబ సభ్యులు ఉన్నారు. ఒంటరిగా మిగిలిపోయేది ఏముంది? ఈరోజు మీరు పోరాటం చేస్తున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళ ఫాదర్ లాగా వాళ్ళు ఫ్యామిలీ లాగా రోడ్ ఎక్కే చీప్ మనుషులు మా ఫాదర్ వాళ్ళు కాదండి. మా ఫాదర్ వాళ్ళు కొంచెం పరుగల మనుషులు. అందుకే ఇప్పటి వరకు మీడియా ముందు కూడా వాళ్ళు ఎక్కడికి రాలేదు. చాలా మంది మీడియా మిత్రులు కూడా చాలా మంది వెళ్ళారు మా ఫాదర్ దగ్గర, కానీ తను వాళ్ళు రావడానికి కూడా ఇష్టపడలేదు. ఎందుకంటే వాళ్ళు కొంచెం ముందు నుంచి మంచి ఫ్యామిలీ, వాళ్ళు పరుగల కుటుంబం. సో వాళ్ళెవరూ కూడా మీడియా ముందుకు రావడానికి కూడా ఇష్టపడలేదు. సో వాళ్ళందరూ కూడా కొంచెం దూరం అయ్యాను కదా. వాళ్ళందరూ ఇప్పుడు అందుకే కొంచెం మానసికంగా కొంచెం కృంగిపోయి భావోద్వేగానికి గురై అది పెట్టి. ఇంత జరిగిన తర్వాత, ఇన్ని పరిణామాల తర్వాత ఎంటైర్ మీడియా మీ మీద ఇప్పటికీ దాడి చేస్తూనే ఉంది. అంటే మీకు వ్యతిరేకంగా సోషల్ మీడియా మొత్తం మీకు వ్యతిరేకంగా. లేదండి, నాకు సోషల్ మీడియా అస్సలు వ్యతిరేకంగా లేదు. నేను మొన్న అనుకున్నాను, నేను ఆత్మహత్య చేసుకున్నప్పుడు నాకు ఎవరు లేరేమో, ఏంటి పిల్లలు కూడా ఇలా అయిపోయారు అనుకున్నాను. కానీ నాకు ఇప్పుడు చాలా ప్రజల నుంచి చాలా మద్దతు ఉంది. నాకు చాలా మంది ఫోన్ చేస్తున్నారు, మేడం మీరు అసలు అలా కృంగిపోకండి, మీ ధైర్యంగా ఉండండి, వి సపోర్ట్ మాధురి మ్యామ్ అని కొన్ని లక్షల మంది నాకు మెసేజెస్ చేశారు, ఇన్స్టాలో డిఎంస్ చేశారు, ఫేస్బుక్ లో పెట్టారు. డైరెక్ట్ గా మేము కావాలంటే మీ దగ్గరికి వస్తాం, మేము కలుస్తాం, మీకు సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. లీగల్ గా కూడా చాలా మంది లాయర్స్ నాకు కాల్ చేశారు, మేము సపోర్ట్ చేస్తాం, మీకు కృంగిపోవద్దు, మీ పక్క న్యాయం ఉంది, మీరు చేస్తున్న పోరాటంలో న్యాయం ఉందని నాకు చాలా సపోర్ట్ చేశారండి. నాకు సపోర్ట్ లేదని నేను మొన్నటి వరకు అనుకున్నాను నాకు సపోర్ట్ లేదేమో అని. కానీ వాళ్ళు కూడా దే కేమ్ టు నో ద ట్రూత్. వాళ్ళు కూడా తెలుసుకున్నారు, అందరు సమాజం కూడా ఈవిడ ఇంటెన్షన్ ఏంటి, ఈవిడ ఎందుకు ఇలా చేసిందని వాళ్ళు కూడా తెలుసుకున్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు కూడా అందరు నాకు సపోర్ట్ చేస్తున్నారండి. ఎవరెవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ నేను చాలా థ్యాంక్స్ కూడా చెప్తున్నాను. ఓకే అండి. వెల్, అది చాలా మంచిదే. ఇలాంటి పరిస్థితుల్లో మీకంటూ అండగా కొంతమంది వచ్చారు అంటే ఖచ్చితంగా దాన్ని ఆహ్వానించదగ్గ అంశం. చాలా ఈవెన్ హాస్పిటల్ కూడా నాకు ఎవరో తెలియదండి, చాలా మంది వచ్చారు, నాకు చూడడానికి వచ్చారు, నాకు సపోర్ట్ చేస్తానని చెప్పారు. అసలు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. దీనికోసం, ఈ పరిణామాలకి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అరే ఇంతమంది ఉన్నారు నా కోసం అని ఫస్ట్ టైం. ఈ ఎంటైర్ కాంట్రవర్సీలో నెగిటివిటీ మొత్తం పక్కన పెడితే, మొత్తం వ్యవహారంలో ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో దివ్యల మాధురి అంటే ఒక పాపులర్ పర్సన్ అయిపోయారు. ఒక పొలిటికల్ లీడర్లకు కూడా అంత క్రేజ్ లేదు, సినిమా హీరోయిన్లకు కూడా అంత క్రేజ్ లేదు. అంటే నేను అన్నది నెగిటివిటీ, బాధ అంతా పక్కన పెడితే పాపులారిటీ విషయంలో కావచ్చు, చర్చనీయాంశంలో కావచ్చు, వాళ్ళు దివ్యల మాధురి అంటే తెలియని వాళ్ళు లేరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళకు కూడా. ఎలా చూస్తారు దాన్ని? నేను అలా నేను పాపులారిటీ అవన్నీ నేనేం ఫీల్ అవ్వట్లేదు. నాకు వచ్చిన ఎలిగేషన్స్ మీద నేను చాలా బాధపడ్డాను. ఈవెన్ సూసైడ్ కూడా చేసుకుందాం అనుకున్నాను. అంటే నేను ఫేస్ చేయగలను నా మీద ఎలిగేషన్స్ కి, కానీ నా పిల్లల మీద వచ్చిన ఎలిగేషన్స్ కి నేను చాలా ఫీల్ అయ్యానండి. ఆ మిస్టేక్ తో చేద్దాం అనుకున్నాను, కానీ నిజంగా అసలు నాకు ఎంత సంతోషంగా ఉందంటే, అంటే ఈవిడ చేసింది కూడా నా మీద ఎంత నెగిటివ్ గా తీసుకురావాలనుకుందో నాకు అంతే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందో నాకు అనిపిస్తుంది. ఎవరో ట్రోల్ చేస్తే టీడీపీ వాళ్ళు ఎవరో చేయాలి తప్పితే జనాలు అయితే చాలా సపోర్టివ్ గా ఉన్నారండి. నిజంగా చెప్తున్నాను, నాకు ఎంత సపోర్ట్ చేశారంటే చాలా మెంటల్ సపోర్ట్ ఇచ్చారు, చాలా మోరల్ సపోర్ట్ ఇచ్చి, చాలా ధైర్యం చెప్పి నా దగ్గరికి వచ్చి నన్ను కలిసి, నాకు అసలు నేను ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నానో అనిపించింది. అసలు చనిపోయేంత నిర్ణయం ఎందుకు తీసుకున్నానో అనిపించిందండి. చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు నిజంగా. అదే అడుగుతున్నాను. ఇప్పుడు మాలాంటి ఈవెన్ నాకు తెలంగాణ స్టేట్ నుంచి కూడా చాలా మంది ఫోన్స్ మెసేజెస్ చేశారండి. నాకు చాలా మంది ఈ రోజు నాకు తెలంగాణ స్టేట్ నుంచి కూడా, మేడం మేము కూడా మా స్టేట్ నుంచి మేము మీకు సపోర్ట్ చేస్తున్నాము, మేము ఉన్నాము మీ వైపు. రాయలసీమ వాళ్ళు అంటే ఎవరో చేశారు, రాయలసీమ వాళ్ళు నమ్మితే మేము ప్రాణమైనా ఇస్తాం మేడం, మేము వెనక మేము అందరూ ఉన్నాం, మీరు ఇలాంటి నిర్ణయాలు అసలు ఎప్పుడు తీసుకోకండి, మీ పక్క న్యాయం ఉందని మాకు తెలుస్తుంది, ఆవిడ ఏంటో మేము అందరం తెలుసుకున్నాం, మీరు ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఇలాగ ఎదుర్కొంటున్నారో ఈ ప్రాబ్లమ్స్ తెలుసుకుంటున్నామని చాలా ఇట్స్ ఏ వెరీ గుడ్ రెస్పాన్స్ అండి. వెరీ హ్యాపీ ఫర్ దట్, చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకా నేను ఇక నుంచి నేను దీన్ని ఇంకా పాజిటివ్ గా తీసుకుని నా లైఫ్ కి ఇంకా ముందుకెళ్ళి ఇంకా పాలిటిక్స్ లో నేను ఇంకా బాగా వర్క్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు మొదటి నుంచి ఆరోపిస్తున్నట్టుగా ఇవాళ దువ్వాడ వాణి ఆమె కుమార్తె అక్కడ కూర్చుని ప్రొటెస్ట్ చేస్తున్నది భర్త దువ్వాడ సీను కావాలని కాదు కదా, ఆస్తి కావాలని కదా. అది అందరూ తెలుసుకున్నారండి. జనాలు ఏ రోజైతే ఆ విషయం తెలుసుకున్నారో అప్పటి నుంచి నాకు మద్దతు తెలపడం స్టార్ట్ చేశారు.
ఎందుకంటే నేను ఎప్పుడు మీకు ముందు నుంచి అదే చెప్తున్నాను ప్రతి ఒక్కరికి. నేను అందరికి అంటే మీరేదో నేను కొంచెం ఆ రోజు ఎమోషన్ లో నేను మాట్లాడిన మాటలు కొంచెం నెగిటివ్ గా వెళ్ళొచ్చు, ఎందుకంటే ఆ రోజు నేను చాలా ఎమోషన్ గా ఉన్నాను. ఒకసారి ఆవిడ మీడియా ముందుకు వచ్చేసరికి నేను ఏం మాట్లాడుతున్నానో తెలియక కొంచెం ఎమోషన్స్ నేను వచ్చి ఉంటాను, ఏదో మాట్లాడి ఉంటాను ఫ్లోలో. కానీ అపార్థం చేసుకున్నా సరే అందరూ తెలుసుకున్నారు ఈవిడ లోపల ఏముంది, ఈవిడ ఏ ఇంటెన్షన్స్ తో వచ్చింది అని తెలుసుకొని జనాలు నాకు సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. మీకు ముందు నుంచి నేను చెప్తూనే వచ్చాను, ఆవిడ ఆర్థిక అపేక్షతోనే, ఆవిడ రాజకీయ కాంక్షతోనే ఈ రెండిటి కోసమే జీవితాన్ని నడవడ్డు పాచేసింది. ఇది ఈ 3 రోజులు జరిగిన సంఘటన కాదు, గత 2 సంవత్సరాలుగా జరుగుతున్న సంఘటన. గత 2 సంవత్సరాలుగా నేను నలిగిపోతూ వస్తున్నాను. ఇప్పుడు మీరు బయటకు తీసుకొచ్చారు కాబట్టి నేను ఇంకా రాక తప్పట్లేదు. 2 ఇయర్స్ ముందు నుంచి జరుగుతున్న ఇష్యూ అంటే నేను క్లియర్ గా చెప్పాను. అందుకని ఇది ఇప్పుడు కాదండి, 2 సంవత్సరాల ముందు నుంచి జరుగుతుందండి ఈ వ్యవహారం. కాకపోతే ఇప్పుడు మీరు రాజకీయంగా అధికారంలో లేం కాబట్టి మమ్మల్ని ఎలాగైనా డామేజ్ చేయాలని ఆవిడ ఇవన్నీ చూసారు తప్పితే, లేకపోతే ఎప్పుడో చేయాల్సిన పనులు కదా ఇవన్నీ. ఫైనాన్షియల్ గా ఆలోచిస్తే ఈ రోజు నేను కూడా అక్కడ వెళ్ళి కూర్చోవాలి, ఎందుకంటే నాకు ఆ ఇంట్లో రైట్ ఉంది, నేను డబ్బులు పెట్టాను, ఆ ఇల్లు నాకు హక్కు ఉంది, నేను వెళ్ళి కూర్చోవాలి. కానీ డబ్బుల కోసం కూడా ఏ రోజు నేను ఆలోచించలేను. మా థాట్స్ కూడా అలా ఎప్పుడు లేవండి, ఎందుకంటే మేము చాలా సోషల్ యాక్టివిటీస్ కూడా చేసామండి. టెంపుల్స్ కట్టించాము, ఎంతో మంది పిల్లలు చదివించాము, ఎంతో మందికి రోజు అనాథలకు భోజనాలు పెడుతూ ఉంటాము. ఇన్ని యాక్టివిటీస్ చేస్తుంది మాకేం అవసరం ఉంటుంది చెప్పండి ఫైనాన్షియల్ గా ఒకరిని ఆశించడానికి. ఇప్పుడు ఇంత వ్యవహారం జరిగి, ఇంత వివాదం జరిగి, మీరు ఆత్మహత్యాయత్నం కూడా చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మీకు ఏమైనా మద్దతు లభించిందా? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం కానీ, పార్టీ పెద్దలు ఏమైనా మాట్లాడటం కానీ? పార్టీ పెద్దలు మాట్లాడారండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడలేదు. కానీ ఒకటండి, రాజకీయంగా ఈ ఫ్యామిలీ ఇష్యూస్ లోకి రాజకీయంగా ఎప్పుడు ఎవరు రారండి, ఎందుకంటే ఫ్యామిలీ ఇష్యూస్ వేరు, రాజకీయాలు వేరు. ఫ్యామిలీ ఇష్యూస్ కి రాజకీయాలకి ఎవరు ట్యాచ్ చేయరు. నిన్న కూడా మనకి సుబ్బారెడ్డి గారు ఆల్రెడీ ప్రెస్ మీట్ లో చెప్పారు, ఎవరు అడిగారు ఈ ఎలక్షన్స్ మీద దెబ్బతీస్తాయంటే పర్సనల్ లైఫ్ వేరు, పొలిటికల్ లైఫ్ వేరు, దానికి లింక్ చేయకండి అని చెప్పారు. ఇప్పుడు ఈ టైంలో మీ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో, మీ హస్బెండ్ చంద్రమహేష్ గారు, దివ్యాల చంద్రమహేష్ గారు బహుశా అమెరికాలో మెరైన్ ఇంజనీర్ అని చెప్పారు మీరు. ఆయన ఏమన్నా మీతో మాట్లాడి మీకు మద్దతు ఇచ్చే ప్రయత్నం చేయడం? యాక్చువల్ గా ఈ రోజు నేను TV9 లైవ్ లో ఉన్నప్పుడే నేను ఈ సూసైడ్ చేసుకున్నానని తెలిసి నాకు కాల్ చేశారు. కాల్ చేసి ఇలాంటి నిర్ణయాలు నువ్వు తీసుకోవడం చాలా తప్పు, నీకు చాలా మంచి లైఫ్ ఉంది, ఎవరేమనుకున్నా మాకు తెలుసు కదా ఏం జరిగిందో, అక్కడ ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నావో మాకు తెలుసు, ఎవరో అన్న మాటలకి, ఎవరో ఒక లేడీ చేసిన మాటలకి నువ్వు అలాంటి నిర్ణయాలు తీసుకుంటే పిల్లలు ఏమవుతారు, నీ ఫ్యూచర్ ఏమవుతుంది, నువ్వు ఎన్నో ఆశలతో ఉన్నావు లైఫ్ లో, అవన్నీ ఏమవుతాయి, అలాంటి నిర్ణయాలు నువ్వు తీసుకోకూడదు కదా అని నాకు చెప్పారు. ఇప్పటికీ ఆయన నుంచి మీకు ఆ సపోర్ట్ ఉంది? ఈ రోజు అయితే నాకు కాల్ చేసి సపోర్ట్ చేశారండి. అలాంటి తప్పుడు నిర్ణయాలు నువ్వు తీసుకోకూడదు, ఇంకా చాలా భవిష్యత్తు ఉంది, ఇంకా నువ్వు చాలా కార్యక్రమాలు చేయాల్సి ఉంది, ఎవరో ఏదో చెప్పుడు మాటలు విన్నాయని అలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు, డార్టింగ్ బాక్స్ నెవర్ డెడ్, అరిచే కుక్క ఎప్పుడు కరవదు, అలాంటి నిర్ణయాలు తీసుకోకు అని చెప్పారు. TV9 లో కూడా చెప్పారు. ఎందుకంటే వాళ్ళందరికీ ఈవిడేవో ఎలిగేషన్స్ చేసిందని ఫ్యామిలీ అందరికీ తెలుసు కదా నేనేంటో. ఆవిడ చెప్తుంది డెక్కల్లో ఎవరికైనా అడగండి అంటే మీరు ఒకసారి రండి, వచ్చి నాతో పాటు వచ్చి ప్రతి ఒక్క డోర్కి వెళ్ళి అడగండి ఎవరికి నేను ఏం చేశానో, ఎవరితో